హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి ఫాస్ట్గా వ్యూస్ అనేది ఏ విధంగా గెయిన్ చేసుకున్నా అండ్ అంతేకాకుండా నా ఛానల్కి కావాల్సిన సబ్స్క్రైబర్స్ని ఫాస్ట్గా నేను ఏ విధంగా గ్రో చేసుకున్నా అని ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో. ఓకేనా, ఆల్రెడీ పార్ట్ 1 వీడియో కూడా చేశాను. దాంట్లో 5 ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్పాను. డెఫినెట్గా వీడియో కూడా చూడండి. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి ఇక్కడ ఐకార్డ్లో కానీ అండ్ అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, ఇక్కడ నేను ముందే చెప్తున్నా, మీరు ఒకవేళ యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే యాజ్ ఎ యూట్యూబ్ క్రియేటర్‌గా ఖచ్చితంగా ఈ వీడియో గనుక చూస్తే ఖచ్చితంగా పాస్ట్ వీడియోస్ అండ్ ఫ్యూచర్ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటేనే ఎంతో కొంత మీకు ఖచ్చితంగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ 5 నిమిషాల, 10 నిమిషాల వీడియోస్ కూడా మీకు చూసే ఇంట్రెస్ట్ లేదు అంటే మీరు ఖచ్చితంగా చెప్తున్నా యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడం కష్టం. నిజం చెప్తున్నా, సక్సెస్ అవ్వరు. ఓకేనా, సో లేట్ చేయడం మనమైతే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంది అంటే వీడియో క్వాలిటీ. ఓకేనా, సో చాలామంది ఈ వీడియో క్వాలిటీలో చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. కొంతమంది ఏందంటే అన్న నా దగ్గర డాటా లేదు, సో ఉన్న దాంట్లో అప్లోడ్ చేయాలి అంటే నేను తక్కువ క్వాలిటీలో సేవ్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి చాలామంది అంటున్నారు. అండ్ అంతేకాకుండా ఏందంటే నా మొబైల్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇక్కడ గైస్ గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ యూట్యూబ్‌లో వ్యూవర్స్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియో క్వాలిటీ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో దయచేసి మీరు కూడా వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటేనే మీకంటూ ఒక మంచి రీచ్ అండ్ మంచి ఇంప్రెషన్ ఖచ్చితంగా వస్తుంది. వీడియో క్వాలిటీలో గనుక మీరు కాంప్రమైజ్ అయ్యారనుకోండి, 100% చెప్తున్నా, దయచేసి యూట్యూబ్ ఛానల్‌ని క్విట్ చేయడమే బెటర్. ఓకేనా, సో ఖచ్చితంగా వీడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోండి. ఎంత వీలైతే అంత హైయెస్ట్ క్వాలిటీలో వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసిన తర్వాత ఎంత వీలైతే అంత హైయెస్ట్ క్వాలిటీలో సేవ్ చేసుకొని మీ దగ్గర వైఫై గాని ఉంటే అట్లైనా సరే మీరు ఏదో ఒక విధంగా ట్రై చేసి వీలైనంత వరకు హైయెస్ట్ క్వాలిటీలో వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, అండ్ దీంట్లో సెకండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంది అంటే కామెంట్స్ టు అదర్ యూట్యూబ్ ఛానల్స్ విత్ ఇన్ ద సేమ్ కేటగిరీ. ఓకేనా, అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో చేస్తున్నారో సేమ్ అలాంటి టైప్ ఆఫ్ కేటగిరీ వీడియో చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ ఛానల్స్‌ని ఫాలో అయ్యి వాళ్ళ కింద ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. ఓకేనా, సో రిప్లై ఇవ్వడం వల్ల ఏందంటే ఆ కామెంట్‌ని వాళ్ళు చూసి మీ ఛానల్‌ని విజిట్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు సేమ్ కేటగిరీ కాబట్టి వాళ్ళ వీడియోస్ పైన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఎట్ ది సేమ్ టైమ్ మీ ఛానల్‌ని కూడా విజిట్ అయిన తర్వాత మీ వీడియోస్‌ని కూడా ఖచ్చితంగా చూస్తారు. అండ్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకేనా, ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే అందరికీ యూజ్ అవుతుంది. బట్ ఎక్కువగా ఎఫెక్టివ్‌గా ఎవరికి రెస్పాన్స్ వస్తుంది అంటే ఎవరైతే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తారో. అంటే ఇప్పుడు యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోస్ ఎవరైనా చేశారనుకోండి, ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్స్ ఒక వీడియోని చాలామంది ఫాలో అయ్యి కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ డౌట్స్‌ని మనం సాల్వ్ చేయాలి. ఓకేనా, సో సాల్వ్ చేస్తే ఏం చేస్తారంటే అరే ప్రాబ్లమ్ సాల్వ్ చేసిండు, తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఒకసారి వెళ్లి చెక్ చేద్దామని చెప్పేసి, సో మీరు ఏదైతే సేమ్ ఛానల్ నుంచి కామెంట్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. సో సేమ్ ఛానల్ నుంచి కామెంట్ చేస్తే తను విజిట్ అయ్యి మీరు ఛానల్‌లో అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చూస్తారు. ఓకేనా, సో తనకు కావాల్సిన సొల్యూషన్ దొరికిందనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. తర్వాత నుంచి మిమ్మల్ని ఫాలో అవుతాడు. ఓకేనా, సో దయచేసి సేమ్ కేటగిరీ ఛానల్స్‌ని మీరు కొన్ని ఫాలో అయ్యి డెఫినిట్‌గా వాళ్ళ కింద ఏందంటే కామెంట్ బాక్స్‌లో వ్యూవర్స్ అందరూ కామెంట్ చేస్తారు కదా, సో వాళ్ళకి రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేయండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే వాయిస్. ఓకేనా, మీరు వింటుంది నిజమే. మనం మాట్లాడే వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఏదైనా ఫోటోస్ పెట్టేసి స్లైడ్ షో పెట్టేసి బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉన్నారు. ఏదో బయటికెళ్ళినప్పుడు ఏదో వీడియో క్లిప్ తీసేసి దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. కొంతమందంతే ఇంట్లో ఉండే కిడ్స్ ఉంటారు గదా, వాళ్ళకి సంబంధించిన వీడియో షూట్ జేసి దానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేస్తున్నారు. సో దయచేసి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం మానేయండి. అండ్ ఇంకా కొంతమంది చేసిన మిస్టేక్ ఏందంటే ప్రెజెంట్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ కంటెంట్ అని జెప్పేసి ఉంటుంది మన షార్ట్స్‌లో. ఆ ట్రెండింగ్ కంటెంట్‌ని సెలెక్ట్ చేసుకొని గూడా షార్ట్స్ అప్‌లోడ్ చేస్తూ ఉన్నారు. ఇక గుర్తుపెట్టుకోండి, ట్రెండింగ్ కంటెంట్ అనేది లైఫ్ టైమ్ ఉండదు. మా అంటే ఒక స్పెసిఫిక్ టైం 1 ఆర్ 2 డేస్ మాత్రమే ఉంటుంది. తర్వాత మీ వీడియో కూడా డెడ్ అయిపోతుంది. ఓకేనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్‌స్టాంట్‌గా వ్యూస్ రావాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేయకండి. పర్మనెంట్‌గా వ్యూస్ వస్తూనే ఉండాలి. కన్సిస్టెన్సీ‌గా వ్యూస్ వస్తేనే మీకు అక్కడ వాచ్ టైము గెయిన్ అవుతుంది. అటు వ్యూస్ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ అవుతారు. ఇలా ప్రతి వీడియో కూడా ఇన్‌స్టాంట్‌గా వచ్చి డెడ్ అయిపోయిందనుకోండి, ఎన్ని వీడియోస్ చేస్తారు? ఎన్ని షార్ట్ చేస్తారు? సో ఇక్కడ సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం కాబట్టి సో ఆ మ్యూజిక్ గురించి పక్కన పెట్టేసి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి. బికాస్ వాయిస్‌తోని మీరు వ్యూవర్స్‌ని అట్రాక్ట్ చేయాలి.
ఓకేనా? సో, మీరు మాట్లాడే విధానం ఎలా ఉండాలి అంటే, వీడియో చూడాల్సిన అవసరం లేదు గానీ, మీ వాయిస్ ఇంటే చాలు అన్న స్టేజ్ వరకు వ్యూవర్స్‌ని తీసుకొస్తే, మీరు సొల్లు వీడియో అప్‌లోడ్ చేసినా గానీ 100% చెప్తున్నా వీడియోస్ అయితే చూస్తారు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, దయచేసి ఒకవేళ మీరు గనక నేను ఫేస్ చూపించలేనన్నా అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వలేను అని చెప్పేసి అనుకుంటే మాత్రం దయచేసి చెప్తున్నా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయకండి. మూసుకొని ఇంట్లో పండుకోండి. ఇది మాత్రం వాస్తవము. ఏది చేయను అంటే యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వడం కూడా కష్టమే. ఖచ్చితంగా ఏదో ఒకటైతే ఉండాలి. అటు ఫేస్‌తోనైనా వ్యూవర్స్‌ని ఇంప్రెస్ చేయాలి. ఆర్ ఎల్స్ వాయిస్‌తోనైనా వ్యూవర్స్‌ని ఇంప్రెస్ చేయాలి. 2 కావాలంటే సైలెంట్‌గా ఉండండి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే వాటర్ మార్క్. ఓకేనా? సో, చాలామంది చేసిన మిస్టేక్ ఏందంటే ఏదైనా వీడియో షూట్ చేశారనుకోండి. దాన్ని ఎడిట్ చేయడానికి కొన్ని అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అది ఏ అప్లికేషన్ అనేది నేను ఏది చెప్పను. బట్ దాంట్లో ఏందంటే ఆ యాప్‌కి సంబంధించిన వాటర్ మార్క్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదో ఒకటి అనుకోండి. ఒక కైన్ మాస్టర్ అనుకోండి సరే ఎగ్జాంపుల్‌గా. ఇప్పుడు దాంట్లో ఎడిటింగ్ చేస్తున్నారు. ఎడిటింగ్ చేసిన తర్వాత ఏందంటే మీ వీడియో సేవ్ చేసుకున్న తర్వాత గ్యాలరీకొస్తది కదా! అక్కడ వీడియో ప్లే చేసేటప్పుడు సైడ్‌కి మీకు కైన్ మాస్టర్ యొక్క లోగో వస్తది. ఓకేనా? సో, ఇలా గనుక మీకు వాటర్ మార్క్ ఉందనుకోండి, ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. బికాజ్ ఈ వాటర్ మార్క్ వల్ల కూడా మీ ఛానెల్‌లో మీరు అప్‌లోడ్ చేసిన వీడియోస్‌కి కాపీరైట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే వ్యూవర్స్‌కి మీ పైన మంచి ఇంట్రెస్ట్ రాదు. అంటే మీరు ప్రొఫెషనల్‌గా లేరు అని చెప్పేసి మీ వీడియోస్ అనేది సరిగ్గా చూడరు. ఓకేనా? సో, ప్రొఫెషనల్‌గా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు మంచి ప్లాట్‌ఫార్మ్‌లో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారన్నట్టు వాళ్ళకు కాన్ఫిడెన్స్ రావాలి. అందుకని చెప్పేసి వాటర్ మార్క్ లేని అప్లికేషన్స్ అయితే ట్రై చేయండి. సో, మంచి మంచి చాలా అప్లికేషన్స్ అయితే దొరుకుతాయి వాటర్ మార్క్ లేనివి కూడా. అవసరమైతే యూట్యూబ్‌కి సంబంధించిన కొత్త యాప్ కూడా వచ్చింది. యూట్యూబ్ క్రియేట్ అని చెప్పేసి ఏదో ఎడిటింగ్ యాప్ కూడా వచ్చింది. ఒకసారి మీరు ప్లే స్టోర్‌కెళ్ళి చెక్ చేయండి. సో, దాంట్లో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో, దాంట్లో మీకు ఎటువంటి వాటర్ మార్క్ అయితే ఉండదు. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే థంబ్‌నెయిల్. గైస్ గుర్తుపెట్టుకోండి. ఏ క్రియేటర్‌ని మీరు అడిగినా కూడా వాళ్ళు ఫస్ట్ చెప్పేదేందంటే థంబ్‌నెయిల్ అనేది ఖచ్చితంగా మంచిగుండాలని జెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు వీడియోస్ అనేవి చాలా కష్టపడి వీడియో షూట్ జేస్తారు. దాని ఇంటికొచ్చిన తర్వాత చాలా కష్టపడి ఎడిట్ జేస్తారు. దాన్ని అప్‌లోడ్ జేయడానికి కూడా చాలా కష్టపడతారు. దానికి టైటిల్ గాని, డిస్క్రిప్షన్ గాని, ట్యాగ్స్ గాని, హ్యాష్‌ట్యాగ్స్ ఇవన్నీ ఇవ్వడానికి కూడా చాలా కష్టపడతారు. ఓకేనా? బట్ మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టంని చూడాలి అంటే దాని పైన క్లిక్ చెయ్యాలి అంటే థంబ్‌నెయిలే కావాలి. అంటే మీరు వీడియో కోసం ఎంతైతే కష్టపడుతున్నారో అంతకు మించి మీరు థంబ్‌నెయిల్ కోసం కష్టపడకపోతే మీరు వీడియోలో చేసిన కష్టం అనేది వ్యూవర్స్‌కి తెలీదు. అంటే బయటికి కనిపించేదేదైనా ఉంటేనే కదా లోపలేంటి అనేది తెలిసేది. అలా బయటికి కనిపించేదేదైనా ఉంది అంటే అది థంబ్‌నెయిలే కాబట్టి మీరు థంబ్‌నెయిల్‌ని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు మీరు వీడియోలో ఎంత కష్టపడ్డారు, దాంట్లో సింపతి ఉందా, ఎమోషనల్ ఉందా, సాడ్ ఉందా, షాకింగ్ రిజల్ట్ ఉందా అని చెప్పేసి వ్యూవర్స్ ఐడెంటిఫై చేయగలుగుతారు. అందుకని చెప్పేసి దయచేసి థంబ్‌నెయిల్ మీద ఫోకస్ చేయండి. ఐదర్ మీరు టైమ్ అయినా ఇన్వెస్ట్ చేయండి నేర్చుకోవడానికి. ఐదర్ మనీ అని ఇన్వెస్ట్ చేయండి వేరే క్రియేటర్‌తోని ఎడిట్ అయినా చేయించుకోవడానికి. ఓకేనా? ఇవి 2 చేయకపోతే చాలా కష్టం. ఏదైనా ఒకటైతే ఖచ్చితంగా చేసి మీరు మీ ఛానెల్‌ని ప్రాపర్ వేలో తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. చెప్తున్నా కదా ఫ్యూచర్‌లో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది యూట్యూబ్‌లో. కన్సిస్టెన్సీగా చేసుకుంటూ పోయి ఇప్పుడే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్‌ని మీరు గెయిన్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 40,000-50,000 లోకే మీరు యూట్యూబ్ నుంచి డబ్బులైతే సంపాదించుకోవచ్చు. అది కూడా ఎటువంటి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత. ఓకేనా? అయితే గుర్తుపెట్టుకోండి. సో, ఇదే నేను వీడియోలో చెప్పాలనుకున్న 5 ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి సో, పార్ట్ 1 చూడండి అండ్ పార్ట్ 2 చూడండి. సో, అవసరమైతే నేను పార్ట్ 3 కూడా చేయడానికి ట్రై చేస్తాను. అది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటేనే అది మీరు కింద కామెంట్ చేస్తేనే. ఓకేనా? సో, డెఫినెట్‌గా వీడియో అయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?